సో ఇంకా నిన్న మధ్యాహ్నం రామేశ్వరం నుంచి చెక్అవుట్ అయిపోయి కోయంబత్తూర్ వచ్చేసి ఈషా ఫౌండేషన్ దగ్గర ఏదన్నా దగ్గరలో హోటల్స్లో ఉందాం అనుకున్నాము. బట్ మా కజిన్స్ వచ్చేసి మధ్యలో అంటే లైక్ ఈషాను ఇటు మధ్యలో మనకి ఒక మురుగన్ టెంపుల్ ఉంటుంది అనేసి సజెస్ట్ చేశారు. సో ఇంకా మురుగన్ టెంపుల్ చూసుకుని ఈషాకి వెళ్దాం అనుకుంటున్నాము. సో మీరు ఎప్పుడైనా ఈషా ఫౌండేషన్ ఆర్ ఈషా సెంటర్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్ కూడా కవర్ చేసుకునేందుకు ట్రై చేయండి. సో ప్రాబ్లం ఏంటిది అంటే మేము ఏదైతే డే వచ్చామో కోయంబత్తూర్లో అసలుకి హోటల్స్ అవైలబిలిటీ లేదు. ఎందుకంటే సమ్ వరల్డ్ ఫుడ్ ట్రేడ్ నడుస్తుందంట. సో హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. జస్ట్ ఓన్లీ 2-3 హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఆ 2-3 హోటల్స్ కూడా మాకు పర్ నైట్కి మామూలుగా వాళ్ళు 6,000-7,000 అనేసి ఛార్జ్ చేశారు. సో అంత బడ్జెట్ మా దగ్గర లేదు అనేసి మేము మురుగన్ టెంపుల్ దగ్గర డోర్మెటరీస్ ఉంటాయి అనేసి అనుకుని ఇక్కడికి వచ్చాము. బట్ డోర్మెటరీస్ కాకుండా మాకు మంచి హోటల్స్ అండ్ లాడ్జెస్ దొరికాయి. సో ఇక్కడ మేము ఒక లాడ్జ్లో ఉన్నాము. ఆ లాడ్జ్ డీటెయిల్స్ ఇస్తాము. లాడ్జ్ అంటాం కానీ అసలు అది లాడ్జ్ కాదు, అసలుకి 3 స్టార్ హోటల్ లాగా అనిపించింది. చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. చాలా తక్కువ కాస్ట్కి వచ్చేసింది. సో ఈ హోటల్ నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈషా సెంటర్కి వస్తామా అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టే చేసి ఆ తర్వాత మంచిగా ఈషాకి వెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈషాకి మన ఓన్లీ 23 కిలోమీటర్స్ అంట. సో నేను ఇప్పుడు హోటల్ చూపిస్తాను మీకు రెఫరెన్స్ కోసం. సో అది అండి వచ్చేసి మేము స్టే చేసిన హోటల్ చాలా బాగుంది. ఆ నంబర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు అవైలబిలిటీ చూసుకుని రండి. జస్ట్ మనకి ఈ ఎంట్రీలోనే మనకి ఇట్లా ఇది సంత పోలీస్ స్టేషన్ అని ఉంది. సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఈ హోటల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన టెంపుల్ వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే మనకి. సో మార్నింగ్ అయితే తొలకరి జల్లులు కూడా పడ్డాయి. అసలు ఇక్కడ డైలీ వర్షం పడుతుంది అనుకుంటా, బికాస్ ఇవన్నీ కొండలు కాబట్టి. లైక్ అరౌండ్ 10 అవుతుంది. బట్ వెదర్ మాత్రం చాలా బాగుంది. చాలా మంచి వ్యూ. దాదాపు మార్నింగ్ 11 అవుతుంది, ఇంకా మబ్బులే పోలేవు అసలుకి. మేబీ వర్షం 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 కావచ్చు. టెంపుల్ ఒక ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది అనుకుంటా. సో ఇటు సైడ్ ఉంటుంది అనుకుంటా పార్కింగ్. మరి చూడాలి ఎక్కడ ఉందో. యా మేబీ దిస్ ఈజ్ అ పార్కింగ్ లాట్ అనుకుంటా. డైరెక్ట్ కొండ మీదకి కార్స్ వెళ్ళే ఫీజిబిలిటీ ఉంది. మెట్లు కూడా ఉన్నాయి. సో మెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో చూసుకోండి, పెయిన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు కొంచెం ఎల్డర్లీ వాళ్ళు ఉంటే మనం డైరెక్ట్ కార్ తోటి కూడా వెళ్ళొచ్చు. సో నెమ్మలి సో మనం పైనకి వెళ్ళాలంటే అక్కడ పార్కింగ్ లాట్లో వర్షం ఇది పార్కింగ్ లాట్ వచ్చేసి మనకి టౌన్ ఆర్ విలేజ్ ఇది ఎంట్రన్స్లోనే మనకి చెక్ పోస్ట్ బ్యారిగేట్ ఉంటుంది. దాని నుంచి రైట్ని తీసుకోవాలి. అక్కడ మనకి క్లియర్గా రాసి ఉంటుంది పార్కింగ్ లాట్ అని. అది కొంచెం గుర్తుపెట్టుకోండి, లేకపోతే అలా చుట్టూరు తిరుగుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మీరు టెంపుల్కి వస్తే మాత్రం చాలా మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకునేందుకు ట్రై చేయండి. మేము అంత రష్ ఉండరు కదా అనేసి మెల్లంగా 11కి అట్లా బయలుదేరాం. విపరీతమైన రష్, చాలా పొడవాటి లైన్ ఉంది కార్లోనే. ఇంకా కొండ మీదకి వెళ్తూ ఉంటే ఎంత రష్ ఉంటుందో తెలియదు. అప్డేట్ చేస్తా. ఇది వచ్చి మన మెయిన్ పార్కింగ్ లాట్ అనమాట. సో అటు నుంచి యాక్చువల్గా అలా వెళ్ళిపోవచ్చు మనకి గుట్టకి. బట్ బికాస్ ఆఫ్ రష్ ఏం చేశారంటే అలానే యూటర్న్ తీసుకుని మళ్ళా ఇలా అని వస్తున్నారనమాట. సో మనకి కొండపైకి వెళ్ళేందుకు కొండ స్టార్టింగ్ నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంది అంట. సో అది ఇంకొకసారి కనుక్కొని చెప్తాను.
ట్రాఫిక్ మాత్రం చాలా చాలా ఉంది. దాదాపు ఒక 900 మీటర్స్కి మేము అలానే స్టక్ అయిపోయి దాదాపు 30-40 మినిట్స్ ఇక్కడే అయిపోతుంది. చూడాలి మళ్ళీ ఇంకా. ఓ మనకి కొండ మీదకి వెళ్ళేందుకు ఇది మనకి మెయిన్ అండి. ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో కొండ మీద మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనేది తక్కువైపోయి ఇంకా అన్ని వెహికల్స్ని ఇక్కడే ఆపేశారు. సో కొండ మీదకి వెళ్ళేందుకు మనం టికెట్ కూడా తీసుకోవాలి అనుకుంటా. సో ఇలా అనేసి వెళ్తారు. చాలా పెద్ద క్యూ అలానే సందులో ఉంటుంది. అక్కడికో వెళ్ళిపోయి ఉంది క్యూ మాత్రం చాలా. సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బట్ కార్లో వెళ్ళేందుకు ట్రై చేయండి. త్వరగా అయిపోయేందుకు ఉంటుంది దర్శనం. సో అలా వెళ్ళిపోవచ్చు. సో వన్స్ మనకి వెహికల్ ఇది క్రాస్ అయిపోయింది అంటే ఇంకా మనకి ఎక్కడ స్టాప్ ఉండదు. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నుంచి క్రాస్ అవ్వదందుకే మనకి మెయిన్ ప్రాబ్లం అనమాట. వాట్స్ ది అప్డేట్స్? హిల్ పైనకి వెళ్ళాలంటే మనము టికెట్ తీసుకోవాలి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి టికెట్ ఉంటుంది. 2 వీలర్కి వచ్చేసి సమ్ 10 రూపీస్ ఉంది. 4 సీటర్ 5 సీటర్ వచ్చేసి 30 రూపీస్ కార్కి, అండ్ 7 సీటర్ వచ్చేసి సమ్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్. వన్స్ ఇది క్రాస్ అయిపోయామంటే టక్కడక్క వెళ్ళిపోతామండి. మా కార్ ఇక్కడ ఉంది, వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతాను. సో ఇందాక చూపెట్టాను కదా, అది బస్ కోసం అనమాట. మన ఫ్రీ బస్ కావాలంటే జస్ట్ ఆర్చ్ ముంగట్ని మనకి వెయిట్ చేసేసి ఫ్రీ బస్సెస్ వస్తాయి. జస్ట్ లైక్ మన యాదగిరిగుట్టలో ఫ్రీ బస్సెస్ ఎలా తీసుకెళ్తారు సేమ్ అలానే వచ్చేసి తీసుకెళ్తారు అనమాట. సో ఇది మనము ఆ ఆర్చ్ క్రాస్ అయ్యాక లోపలికి వెళ్ళే వ్యూ కొండపైకి. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ తెస్తే అక్కడే మనము ఆర్చ్ దగ్గరే అవి పడేసేయాలి. కొండ లోపలికి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇది ఒకటి చూసుకోండి. ఇది వచ్చి మన టెంపుల్ ఎంట్రన్స్ అనుకుంటా. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఉంటాయి. సో పార్కింగ్ అనేది ఇక్కడ చూడండి చాలా చిన్నగా ఉంది కదా. సో అందుకని మ్యాక్స్ కార్స్ని అన్నిటినీ కిందనే ఆపేస్తున్నారు. ఇక్కడ ఫ్రీ అయ్యాక మళ్ళీ ఆ కార్స్ని అలౌ చేస్తున్నారు అనమాట మనకి. అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్లో ఒకటి అనుకుంటా అండి. ఎంత అందంగా ఉందో టెంపుల్ చూడండి, చాలా బాగుంది. అసలుకి ఆ వ్యూ మాత్రం అసలుకి చాలా చాలా అద్భుతం. చుట్టూతరు కొండల మధ్యలో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చెప్పాను కదండి పార్కింగ్కి చాలా ప్రాబ్లం అని. ఇది అండి జస్ట్ మామూలుగా చిన్న పార్కింగ్ లాట్ అనమాట. సో ఇంకా పార్కింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఇక్కడ. ఇంకా ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్ అండి. ఇలా మెట్లు ఉంటాయి స్వామివారి దగ్గరికి. మా కజిన్స్ అందరూ బ్లాక్లో మెరిసిపోతున్నారు అసలు. సో ఇలా మనం మెట్లు ఎక్కుతూ అలా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు. టెంపుల్ మెట్లు చాలా తక్కువనే ఉంటాయండి ఇక్కడ నుంచి. సో నాట్ అన్ ఇష్యూ, ఎవరైనా ఎక్కగలుగుతారు. చాలా అంటే చాలా తక్కువ. సో అలా అవుతూ అయినా వెళ్ళేసేయచ్చు కొంచెం ఎల్డర్లీ వాళ్ళు ఉంటే. ఇక్కడ మనం టెంపుల్ ఇది ఉంది కదండి, ఇలా అని వచ్చేస్తే మనకి ఎంట్రన్స్లోనే అన్నదానం ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చి ఇవే అనుకుంటా, తమిళ్లో ఉంది ఆ టైమింగ్సే అనుకుంటా. సో లోపల అన్నదానం పెడతారు. సో టెంపుల్లో వచ్చేసి 2 టైప్ ఆఫ్ దర్శనాస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మన స్పెషల్ దర్శనము, ఇంకొకటి వచ్చేసి ధర్మ దర్శనము. అసలు మేము వచ్చినప్పుడు మరి ఎందుకో ఏమో తెలియదు, ఫుల్ రష్ ఉన్నారండి. సో మేమైతే స్పెషల్ దర్శనంకి వెళ్ళాము. స్పెషల్ దర్శనంలోనే దాదాపు మాకు 1.5 hour పట్టింది టైం టేకింగ్. ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. మబ్బులు మాత్రం ఇంకా పోవట్లేదు. అలా మంచి మబ్బులు పెట్టాయి. సో ఇక్కడ వచ్చేసి మన జనరల్ ప్రసాదం పెడతారు. కొండ మీద నుంచి వ్యూ అండి, మొత్తం ఈ విలేజ్ అంతా మంచిగా కనిపించేస్తుంది. చాలా మంచిగా.
ఇక్కడ ఒక మంచి క్యూట్ ఇదేంటిది ఇన్సిడెంట్ ఉంది. మార్నింగ్ చూశాను. ఏంటిదంటే మన తెలంగాణలో ఏమవుతుందండి, మార్నింగ్ కాగానే కోళ్ళు కుకుడుకు అని మనల్ని లేపుతాయి కదా. బట్ ఇక్కడ వచ్చేసి అన్ని నెమలి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సో నెమలి సౌండ్స్ తోటి లేసేస్తారండి ఇక్కడ జనాలు. సో క్యూట్నా. మీరు మాత్రం కోయంబత్తూరు వస్తే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ని మాత్రం విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బాగున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనకి వచ్చేసి మొత్తం ఇదేంటిది వైట్ లైక్ తెల్లగా, చాలా తెల్లగా ఉంటాడనమాట. ఆ రూపంలో మనకి దర్శనం ఇస్తాడు. మొత్తం స్వామివారందరూ వైట్గా ఉంటాడు. మొత్తం ఇంకా చుట్టూతర గోల్డ్ తోటి స్వామివారికి అలంకరణ చేస్తాడు. లోపల దీపాలు పెడతారు. అందరి మధ్యలో స్వామివారు చాలా చాలా అందంగా ఉంటారు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ నేను సజెస్ట్ చేస్తున్నాను, ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. బికాస్ డే అయ్యే కొద్దీ చాలా రష్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే మీకు టైం ఉంది అంటే నాట్ అన్ ఇష్యూ. బట్ మళ్ళీ మీరు ఇక్కడ కవర్ చేసుకుని తర్వాత ఈషాకి వెళ్ళాలి అంటే మాత్రం పొద్దున రావడానికి ట్రై చేయండి. సో మనము మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈషాకి వెళ్ళే దారిలో మాత్రం 1 వే రోడ్ అండి. ఓన్లీ ఒకటే వెహికల్ పడుతుంది. సో కొంచెం మంచి ప్రొఫెషనల్ డ్రైవర్స్ని తీసుకురండి ఒకవేళ వస్తే. చాలా చాలా లేన్ రోడ్ అన్నమాట. చాలా అంటే చాలా లేన్. చూడండి, ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ ఇంకా పక్కకి వెళ్ళాల్సిందే ఇంకా. కానీ వ్యూ మాత్రం చాలా చాలా బాగుందండి. చుట్టూతరలా మంచి కొబ్బరి చెట్లు, కొండలు, చల్లటి గాలి. కార్ వస్తుంది, ఒక కార్ అలా సైడ్కి వెళ్ళిపోవాల్సిందే.